మా విలేజ్లో ఉన్న ఎంపీ యూపీ స్కూల్లో కూడా భోజనం అలాగే తయారైంది. అక్కడ భోజనం తయారు చేసి ఆవిడ కూరగాయలు అమ్ముకుంటుంది. ఆవిడ మిగిలిన కూరగాయలు, కుళ్ళిపోయిన టమాటాలు, ఇతరత్ర కూరగాయలు వేసి కూర తయారు చేస్తుంది. ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఒకరికి 60 గ్రాముల గుడ్డు, ఒకరికి 30 గ్రాముల గుడ్డు ఇస్తే ఎంత మీ మీద నేను కంప్లైంట్ రాపిస్తా, క్రిమినల్ కేసు బుక్ అవుతుంది. ఏదో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు అనుకోవద్దండి. మీరు పాత ఇన్ని రికవరీ చేస్తారు, మీరు జైలు పోవాల్సి వస్తుంది. కొంచెం వంటల మీద వచ్చిన కంప్లైంట్ ఉందండి. ఇక్కడ మా విలేజ్లో ఉన్న ఎంపీ యూపీ స్కూల్లో కూడా భోజనం అలాగే తయారైంది. అక్కడ భోజనం తయారు చేసి ఆవిడ కూరగాయలు అమ్ముకుంటుంది. ఆవిడ మిగిలిన కూరగాయలు, కుళ్ళిపోయిన టమాటాలు, ఇతరత్ర కూరగాయలు వేసి కూర తయారు చేస్తుంది. ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి ఒకసారి చెక్ చేయండి సార్. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. హెడ్ మాస్టర్ మీరేనా అబ్జర్వ్ చేస్తున్నారా? కూరగాయలు బాగానే కరెక్ట్ తెస్తున్నారా? వీళ్ళకి 5 రూపాయలు 8 పైసలు ఇస్తాం మనం కూర వండినందుకు. కాబట్టి అందులో చేయాలి కరెక్ట్గా. ఎగ్స్ ఎట్లున్నాయండి? బాగానే ఉన్నాయా? మీ ఉడకబెడితే బాగానే ఉంటున్నాయా? ఆ పక్కన సెంటర్లో బాగాలేవని చెప్పి కంప్లైంట్. 6వ నెల మీరు 2 నెలల్లో అయిపోగొట్టాలి. చూసుకోండి జాగ్రత్తగా. ఏమాత్రం ఎక్స్పైర్ డేట్ ఉంటే బయటికి పోయిందంటే రేపరు పెద్ద ఇష్యూ అవుతుంది బాబు. ఇది కొంచెం అన్సైజ్ ఉన్నాయండి. ఆయన కలుపు కొంచెం చూడండి. ఎన్ని గ్రామ్స్ ఎగ్గి ఉండాలండి హెడ్ మాస్టర్ గారు? ఉంది. 5 తీసుకురండి. వెయింగ్ మిషన్ అండి. చూడంండి, చాలా అన్సైజ్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు 500 స్ట్రెంగ్త్ లేదండి. మా అంటే 100 లోపలే కదా. 120 వచ్చే ట్రేలు కొంచెం చెక్ చేసుకోండి. చూడండి, మరీ అన్సైజ్ అండి ఇవి. చూడండి, ఇవన్నీ పాంగుడ్లు ఉన్నట్టుండే. 1580 గ్రాములు ఉండాలి ట్రేతో కలిపి. 1580 అండి. ట్రే ఉందండి. ట్రే అబో దట్ ఈజ్ మినిమం. మ్యాక్సిమం ఉంటే సంతోషం. నమస్తే కోటిరెడ్డి గారు. గుడ్లు చాలా అన్సైజ్ ఉన్నాయండి. గ్రేడింగ్ చేయాలా మీరు మాకు గ్రేడింగ్ చేసి పంపించాలండి. మీకు అట్లయితేనే కాంట్రాక్ట్ తీసుకోండి, లేకుంటే లేదు. ఎంపీపీ స్కూల్ మీదేనా? 34 గ్రాములు ఉంది గుడ్డు. లేదండి, మీరు అట్లంటే ఎట్లా చెప్పండి? ఇంత చిన్న గుడ్లు ఇస్తే ఏంది? ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు మీకు అర్థం కావడంలే. ఒకరికి 60 గ్రాముల గుడ్డు, ఒకరికి 30 గ్రాముల గుడ్డు ఇస్తే ఎంత? అది కరెక్ట్ కాదండి. ఆ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో అది రాంగ్ అవుతుంది. లేదండి, ఇంకోసారి నేను ఇదే రూట్లో వెళ్తా ఉంటా విజయవాడకు. ఖచ్చితంగా ఈ స్కూల్కి వస్తా. మళ్ళీ ఇదే ఉండేదంటే మటుకు మీ మీద నేను కంప్లైంట్ రాపిస్తా. క్రిమినల్ కేసు బుక్ అవుతుంది. ఏదో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు అనుకోవద్దండి. మీరు సింపుల్గా పోతుంది. ఏముంది ఆడ ఎప్పుడో పట్టుకునేప్పుడు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు అనుకోవద్దు. క్రిమినల్ కేసు బుక్ చేస్తారు. పాత ఇన్ని రికవరీ చేస్తారు. ఇబ్బంది అవుతుంది. బ్లాక్ లిస్ట్లో పడతారు మీరు. జాగ్రత్త అండి, జాగ్రత్త. మీకు ఇది ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యింటే మీ మీద క్రిమినల్ కేసు బుక్ అవుతుంది. మీరు జైలు పోవాల్సి వస్తుంది. అర్థం చేసుకోవాలా మీరు అండి? రైట్. చూడండి, గ్రేడింగ్ చేసుకోవాలా హెచ్ఎం గారు, మీది బాధ్యత. మీరు చూసుకొని ఏదైనా అండి అంటే వెయిట్ ఒక్కొక్క ట్రే చూడమని నేను చెప్పడంలే. కుదరదు. వాళ్ళు దెబ్బ దించిపోతారు. మీరు లేనప్పుడు దించుతారు. మేము కాదన్నాంలే. అది నేనేమవుతుందంటే ఓవరాల్గా చూసేటప్పుడు టక ఏరి పక్కన పెట్టాలి. మీరు తినే భోజనాలు ఉన్నాయి చూస్తావా మధ్యాహ్నము, అవి సరిగ్గా పెడుతున్నారా లేదా అని నేను చెకింగ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మీకు బాగా పెడుతున్నారా? అందరు తింటున్నారా? ఎవరైనా క్యారియర్ తెచ్చుకుంటున్నారా? అందరు తింటున్నారు ఇక్కడే. బాగుందా మీకు? రుచికరంగా పెడుతున్నారా? రోజు చిక్కీలు ఇస్తున్నారా? రోజు రాగి జావ ఇస్తున్నారా? ఎక్కడ ఇస్తారు? ఇవ్వరు. ఎట్లా? ఒకరోజు రాగి జావ, ఒకరోజు చిక్కీ ఇస్తారు. మరి రోజు ఇస్తారంటే రోజు ఇస్తారంటున్నారే. రోజు మార్చి రోజు. వెరీ గుడ్. మీకు అన్నము రోజు పెట్టే మెనూ ప్రకారం పెడుతున్నారా? మెనూ బోర్డు ఎక్కడుంది? మెనూ బోర్డు ఈరోజు సోమవారము వెజిటబుల్ పలావు, గుడ్డు కూర అని బోర్డు రాసి ఉంటారు. ఆ బోర్డు ఎక్కడుంది? హెచ్ఎం గారు రమ్మనాయన. నేను వీళ్ళతో మాట్లాడుతాను. ఆయన చేస్తాను. ఈరోజు తెల్లన్నమా, అన్నమా, పలావ్, గుడ్డు కూర పెట్టారా? పులిహోర అన్నం వస్తుందా? సాంబార్ అన్నమో పెడుతున్నారా? కొత్తిమీర అన్నమో లేకపోతే కరివేపాకు అన్నమో పెడుతున్నారా? శనివారం గుడ్డు ఇస్తున్నారా? ఇయ్యట్లేదు. నాకు తెలుసు, మీకు తెలుసునా లేదా అని. ఏమి ఇస్తారు శనివారం గుడ్డుకు బదులు? స్వీట్ ఇస్తారు. స్వీట్
ఓకే బాగా చదువుకోవాలి అందరూ.